నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు కావస్తా ఉన్నది. సోషల్ మీడియాలో ఒక బలమైన చర్చ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ కంటే వ్యతిరేకత గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఏ తరహాలో అయితే వ్యతిరేకత ఉండేనో అంతకు మించిన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన కనిపిస్తూ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి పైన అదే తరహాలో వ్యతిరేకత కొనసాగుతూ ఉందా? సో 3 ఏళ్ళు కావస్తా ఉంది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ ఒకటి డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే రాబోయే ఎలక్షన్లలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందన్న ఆలోచనకు దాదాపు పబ్లిక్ వచ్చి ఉంటారు. సో మనం చాలాసార్లు ఈ సర్వేలు చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినాం. ముఖ్యంగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారిని చేసినాం. సో అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలంగాణ, ఏపీ పైన వాళ్ళు పూర్తిగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నారు వాళ్ళు. సో రిజల్ట్స్ ఎట్లా ఉన్నది, రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉంటుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పబ్లిక్ ఏ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు, దానికి తోడు వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరగబోతూ ఉన్నాయి. సో ఇవన్నిటిపైన వాళ్ళు చేసిన సర్వే ఏ ఆధారంగా పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజులు అవుతుంది మనం కలవక, ఆల్మోస్ట్ 1 ఇయర్. యా. సో ఈ మధ్య మీడియా మీద తెరపై దిక్కి రాలేకపోతా ఉన్నారు. అంటే పబ్లిక్లో సర్వేలో బిజీగా ఉన్నారా, ఇంకేమైనా రీజన్ ఉన్నదా? మ్యాక్సిమం యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పడి 2 ఇయర్స్ దాటి 3rd ఇయర్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు ఏముంటాయంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికలు ఏంటి అన్ని సర్వేలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజీ ఉన్నాం. వాటికి పెద్ద మీడియా ప్రెజెన్స్ అవసరం లేదు కాబట్టి ఇంటర్వ్యూస్ అవసరం ఇవ్వలేదు. ఓకే, కొన్ని ఛానల్స్లో ఇచ్చాం, కొన్ని ఛానల్స్లో ఇంకా ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్ర కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మీ సర్వే ఏమైనా చేసిరా? తెలుసు మీకు, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఎక్కడైనా చాణక్య అనేది నెంబర్ 1 బ్రాండింగ్ ఉంటుంది. చాణక్య స్ట్రాటజీస్ అనేది ఆల్మోస్ట్ ఒక 15 స్టేట్స్ కంప్లీట్ అయినాయి కదా. అందులో ఒక ఎక్సెప్ట్ 2 స్టేట్స్, హర్యానా అండ్ తమిళనాడు, 2 స్టేట్స్ తప్పించి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో గాట్ సక్సెస్. ఓకే, అంటే 98% స్ట్రైక్ రేట్ మన కంపెనీకి ఉందని మీకు కూడా తెలుసు, మీడియాలో చూస్తుంటారు కాబట్టి. యా, ముందుగా మనం తెలంగాణ ఓవరాల్ ఈ పార్టీల గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఏ ఆధారంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు? అంటే పార్టీల వైజ్గా తీసుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, లేకపోతే బీజేపీ నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకొని అలా నేమ్స్ బేస్గా సర్వే చేసినారా, లేకపోతే పార్టీ గుర్తులపైన సర్వే చేసినారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఏంటంటే రేపు మేము December 7th ఇంకొక 2 months తర్వాత ఒక ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేయబోతుంది, ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ ఒకటి. ఓకే, ప్రజెంట్ గవర్నమెంట్కి లాస్ట్ గవర్నమెంట్కు ఉన్న వ్యత్యాసం ఏంటి, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుండి, పబ్లిక్ యొక్క పర్సెప్షన్ అబౌట్ రూలింగ్, రూలింగ్ మీద పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ 3 సంవత్సరాల పరిపాలన ఆధారితంగా రేపు December 7th యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనము ఆ రోజు రిపోర్ట్ ఒకటి ర్యాంకింగ్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వబోతున్నాం. లాస్ట్ మీకు తెలుసు, గత ఎలక్షన్స్ అప్పుడు కూడా 2023 ఎలక్షన్స్ అయితే 2022 ఫిబ్రవరిలో మనం ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈసారి కూడా సేమ్ 2 years బిఫోర్ మనం ఇవ్వతున్నాం. దానికోసం ఒక సర్వే అనేది చేయడం జరిగింది, కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్వే మెయిన్ ప్రామాణికం ఏంటంటే పార్టీ ఓట్ షేర్ ఎలా ఉంది, ఫస్ట్ ఏ పార్టీకి ఓట్ షేర్ ఉంది, కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ దా, బీజేపీ దా. సెకండ్ రూలింగ్ లోకల్ ఎమ్మెల్యే యొక్క ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉంది, ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా, నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఓటమికి కేసీఆర్ కారణం కాదు, లోకల్ ఎమ్మెల్యేస్ ని చేంజ్ చేయకపోవడం మెయిన్ ఫెయిల్. సో ఈసారి ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటున్నారా, యాక్సెప్ట్ చేసుకోవట్లేదా. అట్ ద సేమ్ టైం పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి కొన్ని. అసలు పబ్లిక్ డిమాండ్స్ ఏంటి, అంటే వాళ్ళు పూర్తిగా హ్యాపీగా ఉన్నారా, ఈ గవర్నమెంట్ లో హ్యాపీగా ఉన్నారా, గత గవర్నమెంట్ లో హ్యాపీగా ఉన్నారా, అంటే వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడంలో. అండ్ అడ్మినిస్ట్రేషన్, గత గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగుందా అనేది ఈ అన్ని కోణాల్లో ఒక క్లీన్ సర్వే తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు అనేది ఇప్పుడే ఫైనల్ కాదు, ఎందుకంటే ఒకవేళ
అభ్యర్థులు ఎప్పుడైనా మారచ్చు అవును ఎలక్షన్స్ మూమెంట్. సో పార్టీ ఓట్ షేర్ అండ్ పొజిషన్ ఆఫ్ ది పార్టీ అండ్ పొజిషన్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఏంటి అనేది ఒక సర్వే. సో ముందు ఒక క్లారిటీ ఇవ్వండి. సో ఏ పొలిటికల్ సర్వే అయినా ఇంకా ఏ సర్వే అయినా కానీ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏదైనా పార్టీకి అనుకూలంగా సర్వే చేసిరా, జెన్యున్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ మా కంపెనీ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే, నాకు బీఆర్ఎస్ వాడు ఇచ్చినా, బీజేపీ వాడు ఇచ్చినా, కాంగ్రెస్ వాడు ఇచ్చినా రిపోర్ట్ మారదు. గ్రౌండ్ లో ఏది ఉంటే రిపోర్ట్ అదే ఉంటుంది, ఒక పార్టీకి అనుకూలంగా ఉండదు. బట్ మాకు ఎవరైనా ప్రాజెక్టులు ఇవ్వచ్చు, తీసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇచ్చారు కదా అని వాళ్ళకి అనుకూలంగా గ్రాఫ్ ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు. అలా ఇస్తే ఈ రోజు మన కంపెనీ క్రెడిబిలిటీ ఉండేది కాదు. ఓకే. సో రిపోర్ట్ అనేది గ్రౌండ్ లో ఏది ఉంటే అదే ఉంటుంది, గ్రాఫ్ మారదు. ఓకే. ఓడిపోతారంటే ఓడిపోతారని చెప్పేస్తాం, గెలుస్తారంటే గెలుస్తారని చెప్పేస్తాం. మొన్న రీసెంట్ గా ఒక ఎమ్మెల్యేని గెలిచినప్పుడు తను గొప్పగా మాట్లాడు ఒక మాట. 2018 నుంచి నాతో జర్నీ చేస్తున్నాడు ముఖేష్. మేము ఒక 10 సర్వే కంపెనీలతో రిపోర్ట్స్ టాలీ చేసుకుంటున్నాం, కానీ వాస్తవానికి దగ్గరగా ఇచ్చే రిపోర్ట్ ఎవరంటే ముఖేష్ గారు. అందుకే అర్ధరాత్రి అయినా 12 గంటలకు ఫోన్ చేసి మా రిపోర్ట్ తెలుసుకోవడానికి కారణం అదే అని గొప్పగా మాట్లాడు. ఈ రోజు ఆ రిలేషన్ నడుస్తుంది అంటే నిజాయితీగా ఉన్నట్టు చెప్తాం. ఓడిపోయేవాడికి ఓడిపోతున్నావు కష్టపడకని చెప్తాం, గెలిచేవాడికి ఓకే గెలుస్తున్నావు ఇంకొంచెం జాగ్రత్త పడని చెప్తాం. ఓకే. సో మీరు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచినారో, రేవంత్ రెడ్డి అధికారంలోకి దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. పబ్లిక్ ఏమనుకుంటారో, కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నట్టు మీ సర్వేలో తెలియదా? అంటే ఇక్కడ 3 గ్రేడ్స్ ఆఫ్ పీపుల్ అనుకుంటే, బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ అండ్ సమ్ అదర్ తీసుకుంటే, బిలో పావర్టీ లైన్, ఎబో పావర్టీ లైన్ సాటిస్ఫైగా లేరు ఓకే ఓటర్స్. ఎందుకు అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, ఉచిత ఆర్టీసీ బస్సు, రైతులు మన సన్న బియ్యం, రేషన్ కార్డులు, గ్యాస్, కరెంటు, ఇవన్నీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్. కానీ వాళ్ళకి ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ కాదు. అంటే ఒక కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అని చెప్పడం, మహాలక్ష్మి పథకంలో 2500 రూపాయలు ప్రామిస్ చేయడం, అండ్ ఆడపిల్లలకు డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు అని చెప్పడం, ఇవన్నీ ఒక డిక్లరేషన్స్ కింద మీరు చూసుంటే గవర్నమెంట్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోయారు. వీటి మీద ఫోకస్ చేయకుండా మిగిలిన అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు అని ఒక ఈక్వేషన్. రెండోది, పబ్లిక్ లో డే 1 నుండే, అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ ఒక 6 నెలల నుంచే ఒక వేవ్ క్రియేట్ అయింది. ఏంటంటే అదే అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు చెప్పిన మాటలు వేరున్నాయి, ఇప్పుడు మాట్లాడే వేరున్నాయి, డబ్బులు లేవంటున్నాడు, కేసీఆర్ అనేది ఎడుతున్నాడు, అంటే ఒక వేవ్ అనేది బిల్డ్ అయింది. ఎప్పుడైతే ఒక వేవ్ ప్రజల్లో బిల్డ్ అయింది అనుకో, ఆ వేవ్ ని కిల్ చేయడం చాలా కష్టం. సో ఆ వేవ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. దానికి తోడు సిటీ పరిస్థితుల్లోకి వచ్చేసరికి పూర్తిగా రియల్ ఎస్టేట్ ఆగిపోవడం. ఒక సైడ్ అంటే ఎవరో ఉన్న వాళ్ళు కొంటున్నారు తప్ప లేని వాళ్ళు అమ్మడానికి భయపడుతున్నారు, కొనడానికి కూడా భయపడుతున్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు సిటీలో రూపాయి పోగేసుకొని కొనాలంటే ఈ రోజు వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. రియల్ ఎస్టేట్ కుదించిపోయింది, మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది. కాబట్టి ఆల్ టుగెదర్ చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం కన్నా అసంతృప్తి అనేది నిండుగా ఉంది. ఈ అసంతృప్తి అనేది రేపొద్దున ప్రజల్లో పూర్తిగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ చూస్తే, కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ తర్వాత ఆప్షన్ హరీష్ రావుని, కేటీఆర్ ని పెట్టుకొని కుడిభుజం ఎడభుజం పెట్టుకొని నడిపించాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో నో కుడిభుజం నో ఎడభుజం, అందరు మంత్రులంతా ఎవరికి ద్వారా వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది. మినిస్టర్స్ కి అండ్ సీఎం కి మధ్య కోఆర్డినేషన్, అండ్ చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు చేసుకున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. అండ్ మీడియా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేసే ప్రతి పనిని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ మీడియా కోఆర్డినేషన్, మీడియా కూడా ఈరోజు కొంచెం డిసాటిస్ఫాక్షన్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళేమో పూర్తిగా ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయారు. అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడాలి. ఏదో ఒకరిద్దరు ఏదైనా ఇష్యూ అయితే ఒకరిద్దరు ఫోన్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నారు. ప్రజలకు వాళ్ళు ఏమైతే చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లోకల్ ఎమ్మెల్యేస్ ఫెయిల్ అవుతున్నారు. ఇలా కోఆర్డినేషన్స్ అనేవి అన్ని మిస్ అవడం వల్ల ప్రజల్లో అయితే అసంతృప్తిగా ఉంటుంది. కేసీఆర్ కి ఇక్కడ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా, వీళ్ళు వచ్చి 3 ఏళ్ళు కూడా ఇంకా కాలేదు కదా, ఆలోచిస్తలేరా కేసీఆర్ కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా? ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్ బేసిక్ గా,
సీఎంగా జెంటిల్మెన్. ఎలక్షన్స్ ముందు ఆ రోజు ప్రతిపక్షాన్ని ఎండగట్టడంలో, ఆ రోజు గవర్నమెంట్ ని కూల్చడంలో సక్సెస్ఫుల్ గా పాత్ర పోషించాడు. ఈ వాజ్ రైట్ అట్ దట్ టైం. ఆ రోజు ఆయన ఏం మాట్లాడినా యూత్ కుర్రకారు అంతా ఎంకరేజ్ చేశారు, బాగా చేసుకున్నారు. ఒకసారి సింహాసనం మీద కూర్చున్న తర్వాత అవే మాటలు కంటిన్యూగా మాట్లాడితే ఏమవుతుందంటే అవి డిఫరెంట్ గా, అంటే ఇచ్చే స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయంటే కొంచెం నెగిటివ్ గా వెళ్ళిపోతున్నాయి. అతను చేస్తున్నాయని కరెక్టే, ఏది కరెక్ట్ టైం కరెంట్ బిల్లులకు సంబంధించి కానీ, గ్యాస్ బిల్లులకు సంబంధించింది కానీ, ఫంక్షన్స్ కానీ, తర్వాత ఇంద్రం మిల్లు కానీ, సన్నబియ్యం, ఇవన్నీ కరెక్టే. కానీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే అతను మాట్లాడకూడని మాటలు వేరే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు బేసిక్ గా. సో ఆ స్టేట్మెంట్స్ ఏమవుతున్నాయి అంటే కేసీఆర్ నోట్ల నుంచి ఆ స్టేట్మెంట్స్ లో, రేవంత్ రెడ్డి నుంచి ఆ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇక్కడ కంపారిజన్ అవుతుంది. కంపారిజన్ అయ్యేసరికి ఏమైందంటే ఒక ఏది బెటర్ అన్న కాడ అక్కడ ప్రజలు కొంచెం యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంది. మరి ఇక్కడ ఫెయిల్యూర్స్ ని, అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్న ఫెయిల్యూర్స్ ని బీఆర్ఎస్ తీసుకుంటుందంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అక్కడ వాళ్ళలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని రోజులు ఈ 119 నియోజకవర్గాలు మీరు సర్వే చేసినారు కదా, ఎన్ని రోజులు టైం పట్టింది సర్వే చేయడానికి? హార్డ్లీ 3.5 months పట్టింది. ఓకే. రిపోర్ట్ వచ్చింది మొన్న August 1st. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎన్ని శాంపుల్ మీరు కేటాయించారు? అంటే ఇక్కడ మేము అండ్ యావరేజ్ 2000 ఉంటాయి. 2000 అండ్ యావరేజ్. ఒక దగ్గర 1000 ఉండొచ్చు, ఒక దగ్గర 3000 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ లిమిట్స్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే. అది రేపు December 7th కి ఇవ్వబోతున్నాం కదా, దానికోసం ముందే ఓకే ర్యాంకింగ్ ఆ రోజు ఇద్దాం కదా. అండ్ ఇప్పుడు ఉన్న మంత్రులలో మాత్రం ఒకరిద్దరు మినహాయించి అందరూ ఓడిపోయే ప్రమాదం అయితే క్లియర్ గా స్పష్టంగా ఉంది. ఓకే. అదైతే మీకు ఫీల్ ఇస్తుంది. అంటే ఇప్పుడు గ్రాఫ్ ఏం బయట పెట్టదలుచుకోలేదా? అంటే స్టేట్ గ్రాఫ్ పెడతాం కానీ ఇండివిజువల్ గా పెట్టాం. ఓకే. ఓకే. స్టేట్ గ్రాఫ్ మీకు ఇస్తాను, మీరు డిస్ప్లేలో వేసుకోండి. అంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది మీకు కాంగ్రెస్ పార్టీ పైన? అంటే వాళ్ళకు ఇచ్చిన వాగ్దానాలు తీసుకోపోవడం, నెరవేర్చడం, ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో అవి తీసుకోపోవడం పెద్ద ఫెయిల్యూర్. ఇంకోటి ఏంటంటే కొన్ని ఫీల్డర్స్ మేము సర్వే చేస్తున్నప్పుడు ఇంకోటి వచ్చినాయి. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అన్నారు గవర్నమెంట్. వీళ్ళు ఎలక్షన్స్ టెంట్ లో భాగంగా ఇస్తారు. ఒకవేళ అప్పుడు ఇచ్చినా ఈ గవర్నమెంట్ కన్నా ఆ గవర్నమెంట్ బెటర్, ఓటు అటేస్తాం అన్న ఆలోచన కూడా ప్రజలు వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ హామీల కంటే ఎక్కువ అరాచకం ఎక్కువ ఉంది కాబట్టి మార్పు రావాలన్న యాంగిల్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం. ఇప్పుడు కాస్త పబ్లిక్ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తిరగలుగుతున్నారు కదా, ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే యాక్సెప్టెన్సీ అనేది లేదు, యాక్సెప్టెన్సీ అనేది లో లెవెల్లో ఉంది. బట్ మీరు అన్నట్టు కేసీఆర్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి డిఫరెన్స్ లో ఇప్పుడు అంతా ఫ్రీగా పనిచేస్తున్నారు. అంత ముందు కొంచెం ఎమ్మెల్యేస్ యొక్క అరాచకాల వల్లనే కదా ఓడిపోయింది. అవన్నీ కొంచెం ఎక్కువగా ఉండే. యాక్సెప్టెన్సీ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఉమెన్ ఓటింగ్, మేల్ ఓటింగ్, మేల్ ఫిమేల్ ఓటింగ్ లో మేల్ ఓటింగ్ పర్లేదు, ఫిమేల్ ఓటింగ్ 70% గవర్నమెంట్ క్యాంటీన్ ఉంది, యాక్సెప్టెన్స్ లేదు. మేల్ ఓటింగ్ లో మళ్ళీ అక్కడ క్యాడర్ డిఫరెంట్, కాంగ్రెస్ క్యాడర్ డిఫరెంట్. కొన్ని నియోజకవర్గాల్లో ఉదాహరణకు పాలేరు పొంగులేరు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం ఉంది ఉదాహరణకు. ఆ నియోజకవర్గంలో మేము గమనించింది ఏంటంటే ఎలక్షన్స్ ముందు క్యాడర్ అంతా కలిసి పనిచేసింది. అంటే పాత క్యాడర్, కొత్త క్యాడర్, తుమ్మల నాగేశ్వరవర్గం, శ్రీనివాసరెడ్డి వర్గం కలిసి పనిచేశారు. కానీ రీసెంట్ సైక్లిక్లో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ క్యాడర్ పాత కాంగ్రెస్ క్యాడర్ని పూర్తిగా కిల్ చేశారని, కొత్త కాంగ్రెస్ అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని ఒక చర్చలు బాగా జరుగుతున్నాయి. ఈ టైంలో ఏమవుతుందంటే ఈ పాత కాంగ్రెస్ క్యాడర్లో నాయకత్వం చనిపోయింది పాలేరులో, రేపు పొద్దున ఎట్లా వర్క్ చేయాలని ఒక ఆలోచన కూడా వచ్చినట్టు కొంచెం, అంటే ఇటువంటివి కొన్ని నియోజకవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇదేమవుతుందంటే రేపు వ్యక్తి మంచి అయినా, అంటే ఎమ్మెల్యే మీద గ్రాఫ్ బాగా ఉన్నప్పటికీ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే నియోజకవర్గ సామాన్య ప్రజల్లో నెగిటివ్ వేవ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో కొంత వేవ్ రావడానికి ఇలాంటి చర్యలు కారణం. అంటే అలాంటి వాటి వల్ల కూడా చాలా ఏమవుతుందంటే డౌన్ ఫాల్స్, ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ గా అన్ని సీట్లు కొట్టుకొచ్చింది. అక్కడ కూడా పార్టీ వీక్ గా అనిపించింది. సర్వే చేసినప్పుడు ఏమందంటే నల్గొండ ఓకే, ఖమ్మం సోసోగా ఉంది. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ వాళ్ళు కూడా గెలిచారు అక్కడ. మొన్న 9 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు ఒక 10 మందిలో అక్కడ ఉన్న 10 ఎమ్మెల్యేల్లో ఒక 6 గ్రాఫ్ అయితే పర్లేదు, ఒక 4 గ్రాఫ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇక వరంగల్ అయితే ఆల్మోస్ట్ ఒక్క నియోజకవర్గం మినహాయించి అన్ని బీఆర్ఎస్ గెలిచే అవకాశం క్లియర్ గా ఉంది. వరంగల్ మొత్తంలో
బీఆర్ఎస్, ఒకటి బీజేపీ కూడా స్కోప్ ఉంది అక్కడ. నల్గొండ అయితే క్లియర్ ఎప్పటిలాగానే ఉంది. ఒక 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ బాగుంది. ఆ ఎమ్మెల్యేల ఫెయిల్యూరే వాళ్ళు ఓడమికి కారణం. అక్కడ వాళ్ళ అభ్యర్థులను మార్చుకుంటే వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అభ్యర్థులు మార్చుకోకపోతే ఆ 2 క్లియర్. అయితే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు వాళ్ళ తప్పుల్ని సరి చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే ఇంకా 2 years ఉంది కాబట్టి ప్రజలు అంటే యూత్ మెయిన్ వాళ్ళందరినీ కరెక్ట్ ఫాలో అయితే ఏంటంటే దే విల్ గెట్ సక్సెస్. ఓకే, హైదరాబాద్ రంగారెడ్డి ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇక్కడ నుంచి గెలిచింది. అంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కి రిప్రజెంటేషన్ లేదు బేసిక్ గా. గతంలో మొదటి నుంచి చూస్తే 2014 నుంచి చూస్తే ఎలక్షన్స్ లో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2020 ఇప్పటి వరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ కి రిప్రజెంటేషన్ లేదు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా పెద్దగా రిప్రజెంటేషన్ ఉండకపోయేది. బట్ మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కొంచెం హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే ఒక దాంట్లో ఉంది. ఇప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఏమైందంటే రంగారెడ్డి పరిధిలో అయితే ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఇస్తుంది. అది హైదరాబాద్ బోర్డర్స్. ఇక సిటీలోకి వస్తుంటే ఎల్బీ నగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, అటు సైడ్ షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఈ లిమిట్స్ లోకి వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ నడుస్తుంది. కొంచెం కాంగ్రెస్ 3వ స్థానంలో కనబడుతుంది. ఓకే, సో మీరు ఏ సర్వే అయితే చేసినారో స్టేట్ వైజ్ ఒకసారి ఆ గ్రాఫ్ కూడా చూపించే ప్రయత్నం చేయండి. మీకు చెప్తాను ఒక్కసారి. ఇది చూస్తే రాము, ఇది మనకు రాబోయే ఎన్నికల్లో ఇట్లా ఉంది పరిస్థితి. పార్టీ ఓట్ షేర్ ఏంటనేది చూస్తే ఏంటంటే కాంగ్రెస్ కి మనకు 34.6 వచ్చింది యాక్సెప్టెన్సీ, బీఆర్ఎస్ కి 38.2 వచ్చింది, అండ్ బీజేపీకి 19.1. అంటే బీజేపీకి ఒక పెరిగినట్టు కనిపిస్తుంది కొంత. కానీ నన్ను అంటే ఇప్పుడే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఒక 8.1% ఉన్నారు. అంటే ఇక్కడ గతంలో చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కొంచెం డిఫరెన్స్, స్లైట్ డిఫరెన్స్ ఓట్ షేర్. అదే డిఫరెన్స్ ఇప్పుడు రివర్స్ అయింది కొంత. అంటే కాంగ్రెస్ కొంచెం డౌన్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్లస్ అవుతుంది. అంటే ఓట్ షేర్ బీఆర్ఎస్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఏంటంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పడదు. ఇందులో ఒక 50% బీఆర్ఎస్ కి పడుతుంది కాబట్టి దే విల్ గో విత్ 42-43% ఓట్ షేర్ తో వాళ్ళు ఈసారి మంచి పొజిషన్ లోకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది బీఆర్ఎస్. అండ్ ఇంకొకటి, మనం ఏ ప్రభుత్వ పరిపాలన బాగుందన్నప్పుడు కూడా మనం కొన్ని తీసుకుంటాం కదా. అంటే ఇంకా 2 years టైం ఉంది కదా, ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయినట్టే మీకు అనిపించిందా? ఏమన్నా పబ్లిక్ లో చేంజ్ వచ్చే అవకాశం ఉంది? ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది అన్నప్పుడు బీఆర్ఎస్ 58.4 బాగుంది అంటే కంపేర్ చేసుకుంటున్నారు. అండ్ కాంగ్రెస్ 14.4 బాగుందన్నారు. రెండు కలిసి అంటే రెండు బాగున్నాయి వాళ్ళు ఒక 5% చెప్పారు. అంటే నేను చెప్పిన వాళ్ళు ఒక 22%. అంటే స్తబ్దతగా ఉంది వాతావరణం. గవర్నమెంట్ రూలింగ్ మీద కొంచెం అసంతృప్తి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఓవరాల్ గా చూస్తుందంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం కొంచెం ఈ మార్పులు ఏవైతే పబ్లిక్ ఇచ్చిన డిక్లరేషన్స్ కానీ, పబ్లిక్ ని రిసీవ్ చేసుకోవడంలో కానీ సక్సెస్ కాకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా 2 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో పబ్లిక్ ఏమన్నా నెరవేరిస్తే అరే ఎలక్షన్ల ముందు కావాలనే ఇచ్చిన ఆలోచించే అవకాశం క్వశ్చన్ అడిగాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఎలక్షన్స్ మూమెంట్ లో 2,500 మీకు ఇస్తారు, అప్పుడు ఓటేస్తారా అని అడిగాం. అయితే ఎప్పుడైనా ఎలక్షన్స్ మూమెంట్ లోనే ఇస్తారు కదా, లేదులే అప్పుడు డబ్బులు తీసుకుంటాం కానీ ఓటేమని కూడా కొంతమంది డైరెక్ట్ చెప్పిన రోజులు ఉన్నాయి. అంటే ప్రజలు చాలా అలర్ట్ అయ్యారు. వీళ్ళు ఏదైనా స్కీమ్లు ఇస్తే ఎలక్షన్ మూమెంట్ లోనే ఇస్తారు, అప్పుడు మనం ఆలోచించి ఓటేయాలని ఒక అలర్ట్ అనేది అలారం బిల్ అనేది ప్రజల్లో ఉండింది. సో ఏదైనా జరగచ్చు ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని బీఆర్ఎస్ తీసుకుంటుంది అంటే బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అవుతుంది రిసీవ్ చేసుకోవడంలో. మరి ఇక్కడ డైరెక్ట్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ కింద మీద అవుతుంది. సో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది, కానీ ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. తీర్మార్మల తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది, కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టింది, కేపాల్ ప్రజాశాంతి పార్టీ ఉంది. ఇట్లా ఎప్పుడు పోతే చిన్న చిన్న పార్టీలు కూడా కనిపిస్తాయి. చాలా టైం ఉంది కదా, వాటి తర్వాత మాట్లాడదాం వాటి గురించి. అంటే ఇప్పుడు ప్రభావితం చూపించే పరిస్థితి ఏం కనిపించలేదా? వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చీలుస్తారేమో ఓట్లు, ఒక 1000-2000 ఓట్లు చీల్చే శక్తి ఉంటుందేమో, కానీ తర్వాత ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో చూసాం టీవీకే పార్టీ ఎవరు ఊహించని విక్టరీ చూసాం. అలా సోషల్ మీడియాని కానీ అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ప్రజల సమస్యల మీద పోరాడినవాడు ఎప్పుడైనా కింగ్ అవుతాడు. సో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన పబ్లిక్ చూసారు, రేవంత్ పరిపాలన పైన కూడా పూర్తి క్లారిటీతో పబ్లిక్ ఉన్నట్టు కనిపించింది.
బీజేపీ ఆల్టర్నేట్ ఎందుకు కాలేకపోతుంది? ఏం అబ్జర్వ్ చేసి మీరు పబ్లిక్లో? అంటే తెలంగాణలో బీజేపీ బేసిక్గా 23rd ఎలక్షన్స్ అప్పుడే కొంచెం షైన్ అవ్వాలి. యా. కానీ ఆ టైంలో ఏమైందంటే ఈ సమస్యల మీద పోరాడే నాయకుడు కొంచెం మైనస్ అయింది. ఇది బండి సంజయ్ గారు బీజేపీని తెలంగాణలో ఒక రేంజ్లో తీసుకెళ్ళడానికి 100% సక్సెస్ అయ్యాడు. దాన్ని సస్టైన్ చేయడానికి, అంటే దాన్ని పూర్తిగా దాన్ని కాపాడుకుంటానికి మిగిలిన నాయకుల యొక్క కృషి చాలా ఇంపార్టెంట్. అదే ఆఫ్టర్ బండి సంజయ్ గారు మళ్ళీ అదే రేంజ్లో ఫైట్ చేయడానికి బీజేపీలో నుంచి ఎవరు ముందుకు రాలేదు. ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి తప్ప పూర్తిగా ప్రజా సమస్యల మీద, అంటే బీజేపీని కార్యకర్తలకు తీసుకోవాలి, హిందూయిజాన్ని పోర్ట్రేట్ చేయాలి అన్న యాంగిల్లో ఆలోచించే వ్యక్తి అనేది అక్కడ రాలేదు. ఓకే. మళ్ళీ ఒకవేళ తెలంగాణలో ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు బీజేపీకి మంచి నాయకుడిని పెడితే కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్ష హోదాలో కూర్చోబెడితే కొంత టఫ్ ఫైట్ బీజేపీ ఇచ్చే అవకాశం. ఎవరిని అధ్యక్ష హోదాలో పెట్టినా ఫస్ట్ బీజేపీలో ఉన్న ఫెయిల్యూర్ ఏంటంటే కోఆర్డినేషన్ ఇన్ బిట్వీన్ లీడర్స్. అందరు కలిసి పనిచేసే అవకాశం. 5 లీడర్ల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఈగోస్, ఒకరి మీద ఒకరికి ఫుల్ ఈగోస్. అంటే కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడు లేడు బలంగా. అర్థమైందా? అంటే పొద్దున ఎవరైనా పార్టీలో చేరినా వాళ్ళ కోసం యుద్ధం చేసే నాయకుడు లేరు. కాబట్టి బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చినా అందరూ పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోవాలి. పూర్తిగా కోఆర్డినేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ఆ నమ్మకం అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. సపోజ్ మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ పేపర్ లీక్ ఇష్యూలో ఒకటి, తర్వాత అయోధ్య ఇష్యూ. బేసిక్గా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు ద్రోహులని చిత్రీకరించింది అయోధ్య విషయంలో. కానీ తెలంగాణలో ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని పూర్తిగా ప్రెస్ మీట్ లో ఎక్కడ చూసారు? ఎక్కడ మీరు లేదు. సో నమ్మకం అనేది సన్నగిలుతుంది. ఒక మంచి నాయకుడు, మీరు అన్నట్టు ఒక మంచి నాయకుడు బీజేపీకి నాయకుడు అవుతాయి, అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళ నాయకుడు వస్తే కొంచెం ప్రభావం అయితే 100% చూపిస్తుంది. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, 2 గవర్నమెంట్స్ ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి, ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ సంబంధించి కూడా మీరు సర్వే చేసినా చెప్తా ఉన్నారు కదా. సో జిహెచ్ఎంసీ ఏ ఆధారంగా చేసారు? గతంలోనేమో ఇప్పుడు 300 డివిజన్ గా చేశారు కదా, చేస్తున్నాం. సర్వే కంప్లీట్ కాలే. ఎందుకంటే ఇది ఒక లెందీ ప్రాసెస్. అంటే డివిజన్ల వారికి కదా 300 డివిజన్లు బేసిక్ గా. ఎంఎంసీ, సిఎంసీ, హెచ్ఎంసీ. ఎంఎంసీ అయిపోయింది, సిఎంసీ అవుతుంది, ఒక నియోజకవర్గం పెండింగ్ ఉంటుంది. హెచ్ఎంసీ అది కూడా 2-3 days లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎన్ని డివిజన్లో కంప్లీట్ అయింది సర్వే? ఆల్మోస్ట్ 200+ అయిపోయింది. 200+ లో కంప్లీట్ అయినది ఒక ముస్లిం ఏరియాస్ తప్ప ఆల్మోస్ట్. సో ఎట్లా అంటే ఏ పార్టీ వైపు ఎక్కువ పబ్లిక్ చూస్తున్నట్టు అనిపిస్తుంది? పార్టీల కోసం చేయట్లేదు బేసిక్ గా. ఇప్పుడు ఇంతకుముందు మనకు జిహెచ్ఎంసీ లో బీజేపీ అనేది కొంచెం ఇంపాక్ట్ చూపించింది. బీజేపీ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అని ఒకటి, హైదరాబాద్ లో కాంగ్రెస్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది ఒకటి, బీఆర్ఎస్ ప్రభావం ఎంత వరకు ఉంది, ఇవన్నీ అంటే ఓటర్లు పార్టీని చూస్తున్నారా లేకపోతే వాళ్ళ లోకల్లో నిలబడే వ్యక్తిని చూస్తున్నారా, అవన్నీ చూసుకొని ఒక మిక్సింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టీ ఓట్ షేర్ చూస్తే మల్కాజ్గిరి అంటే ఎంఎంసీ మల్కాజ్గిరి కార్పొరేషన్కి వచ్చేసరికి ఉదాహరణకు ఎల్బీనగర్ చూసుకుంటే ఎల్బీనగర్లో మనకు 18 డివిజన్లు అయినాయి కొత్తగా. 18 డివిజన్లో చూస్తే ఏంటంటే ఒక ఇక్కడ కర్మాన్ ఘాట్, చంపాపేట ఇటు సైడ్ చూసుకుంటే ఏంటంటే కొంత కాంగ్రెస్ కనబడుతుంది. మళ్ళీ బిఎన్ రెడ్డి కానీ వనసలిపురం, హైత్ నగర్ ఇటు సైడ్ చూసుకుంటే బీఆర్ఎస్ కనబడుతుంది. ఒక 2 డివిజన్లలో మాత్రం బీజేపీ కనబడుతుంది. అంటే ఎల్బీనగర్ ఇంతకుముందు అన్ని బీజేపీ గెలిచింది, కానీ ఈసారి బీజేపీ 2 సీట్లే గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ లేదు. అట్లా ఓవరాల్ గా చూస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ 76లో ఎంఎంసీకి సంబంధించిన దాంట్లో 40+ బీఆర్ఎస్ లీడ్ ఉంది, మెజార్టీ. కాబట్టి ఎంఎంసీ బీఆర్ఎస్ గెలుస్తున్న ఒక స్కోప్ అయితే మాకు సర్వేలో కనబడుతుంది. సిఎంసీ అను హెచ్ఎంసీ కొంచెం కాంగ్రెస్ కనబడలేదు. హెచ్ఎంసీ అనేది కొంచెం ముస్లిం మైనారిటీ ఏరియా, అంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి అక్కడ మేయర్ కొట్టే అవకాశం. ఓకే. సైబరాబాద్కి వచ్చేసరికి షేర్లింగంపల్లి అటు సైడ్ కొంత బీజేపీ, కూకట్పల్లి, షేర్లింగంపల్లి అటు సైడ్ కొంచెం బీజేపీ గ్రాఫ్ ఉంది. అక్కడ త్రిముఖ పోటీ జరుగుద్ది. అక్కడ ఎవరైనా కొంచెం లీడ్ లో, అంటే కాంగ్రెస్ కొంత లీడ్ ఇస్తుంది, బట్ ఎక్కువ లీడ్ తక్కువ మెజారిటీ తోటి కాంగ్రెస్ హట్టుకోవడం. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది 300 డివిజన్ లో సర్వే? ఇంకొక ఆల్మోస్ట్ 15 days పడుతుంది. ఎందుకంటే ముస్లిం ఏరియాలో సర్వే చేయాలంటే కొంచెం కష్టమైన పని.
ఆడ తొందర రెస్పాండ్ అవ్వరు, మీకు తెలిసిందే కదా. సో అఫీషియల్ గా ఈ సర్వే ఒక ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టబోతా ఉన్నారా? ఓకే, దసరాకి అరౌండ్ దసరా టైంలో అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడు SIR ప్రాతిపదికన ఇది జరుగుతుంది కాబట్టి. SIR అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో ఫైనల్ లిస్ట్ వస్తుంది వాళ్ళకి. అక్టోబర్ దసరా ఉంది కాబట్టి మేబీ దసరా ముందు ఎలక్షన్స్ పెట్టకపోవచ్చు అని ఒక ఆలోచన అయితే ఉంది మాకు. పెడితే డిసెంబర్ లేకపోతే జనవరి ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈ సర్వేల ప్రభావితం ప్రజల మీద పడుతుందా? అంటే ఇప్పుడు మీరు సపోజ్ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అంటే పాజిటివ్ సర్వే రిపోర్ట్ ఇస్తే. రాము గారు ఇప్పుడు నేను మీతో మాట్లాడినా కదా, ఆల్మోస్ట్ ఒక 30 minutes మాట్లాడినా. 30 minutes మాట్లాడినప్పుడు మా కంపెనీ ఏదైనా పార్టీ కోసం మాట్లాడిందా లేకపోతే ప్రజల పర్సెప్షన్ మాట్లాడిందా? ప్రభావితం అయితే ప్రజల మీద 100% ప్రజల పర్సెప్షనే మాట్లాడుతాం. ప్రజలకు ఏంది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది తెలియజేసే ప్రయత్నం మనం చేస్తున్నాం, అంతవరకే. ఒక పార్టీకి మనం అది చేయట్లేదు. ఇంకోటి మీరు ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే డెసిషన్ మేకర్స్ ఉంటారు కదా, అది ఇవి చూసి డెసిషన్ తీసుకునే న్యూట్రల్ ఓటర్స్ ఒక 2% పడుతుంది, అంతకన్నా సర్వేల ప్రభావం. లాస్ట్ కు పోల్ మేనేజ్మెంట్ అనేది తెలుసు కదా, ఎవరు ఏది చేసినా ఆ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోతే ఓడిపోతారని జూబ్లీ సెలక్షన్స్ లో ప్రజలు చూపించారు. బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది ఆ రోజు, కాంగ్రెస్ సక్సెస్ అయింది, పవర్ పాలిటిక్స్ వాడుకొని వాళ్ళు గెలిచారు. సో నేను ఉమ్మడి నల్గొండ జిల్లా టాపిక్ లో మాట్లాడదాం అనుకున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకంగా యుద్ధమే చేస్తుండు, సందర్భం బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీలో? మీరు మంచి ప్రశ్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మేము ఉమ్మడి నల్గొండలో 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ మొత్తం ప్రభావితం చేసే శక్తి ఈ రోజు ఉంది ఎవరికంటే రాజగోపాల్ రెడ్డి బేసిక్ గా. ఎందుకంటే అతని గురించి మనం సర్వే చేసినప్పుడు ఒక గొప్ప పాయింట్, మిగిలిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఏంటంటే ల్యాండ్ స్కామ్స్ అవి ఇవి ఉంటాయి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా భూ కుంభకోణం అలాంటివి చేశారనుకో, ఫస్ట్ ఈయన పిలిచి కార్యకర్తకు వార్నింగ్ ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. ఓకే, అంటే ఇలాంటి చర్యలు స్కామ్స్ ఇలాంటి చర్యలలో చేస్తాడు. రెండోది అడిగిన వాళ్ళందరికీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం ఎంతో మంది కంటాపరేషన్ ఇవన్నీ చేశారని ఉన్నది. కానీ మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో కంపేర్ చేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి నియోజకవర్గంలో సర్వే చేసినప్పుడు వారేమో ఒక నలుగురు ఏజెంట్లను పెట్టుకొని రోల్ చేస్తారు అనే ఒక ఈక్వేషన్ అక్కడ తెర మీదకి వచ్చింది. కొంచెం అటు ఇటు సోసోగా ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యూన్స్ లో ఉమ్మడి నల్గొండలో ర్యాంకింగ్ ఇస్తే మా కంపెనీ ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది. ఓకే, తర్వాత సెకండ్ ర్యాంక్ కింద నగరికల్ వేముల వీరేశం వీళ్ళంతా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం మీద ప్రజల్లో 90% యాక్సెప్టెన్సీ. అలాంటి వ్యక్తికి ఈ మధ్యన కొంచెం సోషల్ మీడియాలో కొంచెం బాగా అదవుతుంది, అది మంత్రి పదవి అని అదని. ప్రజలు కూడా ఏంటంటే కొంచెం ఇస్తే బాగుంటుంది నాకు ఆలోచనలో 90% యాక్సెప్టెన్సీ. కానీ ఆయన ఆలోచన ఒక మంత్రి పదవి లాగా కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలి, ఎప్పటికైనా భవిష్యత్తులో కూర్చోవాలి ఆలోచనలు అనేవి. మీరు అన్నట్టు మీడియా ప్రాపగండా బేసిక్ గా. అతను మీకు చెప్పాడా? చెవులో కాదు కదా. నిన్న మాట్లాడుతూ కూడా రవీంద్రబాద్ లో మాట్లాడుతూ కూడా యువతరం రాజకీయాల్లోకి రావాలి, అతని ఆలోచన కరెక్టే. జెన్జీని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి, పాత తరాలు అయిపోయినాయి. జెన్జీని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను రాజకీయాల్లోకి రావాలి, కొత్త శక్తి పుట్టుకు రావాలి. మీరందరూ ఏమనుకున్నారంటే కొత్త పార్టీ పెడతారంటే ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది మాట్లాడే మాటల ద్వారా, కానీ అదేం లేదు. మేబీ అతనికి కలిగిన ఒక అసంతృప్తి వల్ల కొంచెం వస్తాయి కదా మాటలు, కానీ వాస్తవానికి ప్రజల్లో హీజ్ ఏ గుడ్ లీడర్. ఉమ్మడి నల్గొండలో ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పోయే సీట్లు ఒక 8-9 పోతాయి. క్లియర్ అంటే హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది తనకి. సో కాబట్టి కాంగ్రెస్ అంత పెద్ద తప్పు చేస్తుందనే అనుకోను, తనని కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అన్నదమ్ముల పేర్లు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. మీ మహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి ఏమన్నా కనిపిస్తుంది సర్వేలో? అంటే బేసిక్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ లో భాగంగా, ఫెయిల్యూర్ అనడం కన్నా కొంచెం ఇదే వాళ్ళ అన్నదమ్ములు కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నిట్లో అనే ఈక్వేషన్ వినిపించింది. మరి వాళ్ళు కుటుంబ వ్యవహారం కదా, వాళ్ళు సరి చేసుకుంటారేమో. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూద్దాం, ఇంకా 2 సంవత్సరాల కాలం పాటు టైం ఉంది, రేవంత్ రెడ్డికి అవకాశం ఉంది. పబ్లిక్ కూడా మరి ఆలోచిస్తారా లేదనుకుంటే ఈ సర్వే ఆధారంగానే రాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పట్టం కడతారా చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.